ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టాయి. ఆశావహులు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. మల్కాజ్గిరి టికెట్ కోసం బీజేపీలో 6 డజను మందికి పైగా అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇంతకీ ఆ నేతలు ఎవరు? అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టాయి. అధికార కాంగ్రెస్ జోష్ పై ఉంటే మిగిలిన పార్టీలు ఓటమి షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. గతం గతహ అంటూ భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి అన్న పట్టుదలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన నేతలు లోక్సభకు పోటీ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. బీజేపీలో పలువురు నేతలు ఇప్పటి నుంచే వ్యూహ రచనలో ఉన్నారు. గజ్వేల్, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు, వీరేందర్ గౌడ్ ఇలా పలువురు నేతలు మల్కాజ్గిరి లోక్సభ టికెట్ రేసులో ఉన్నారు. మల్కాజ్గిరి హైదరాబాద్లో కీలక లోక్సభ స్థానం. దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి. సుమారు 35 లక్షల మంది ఓటర్లున్నారు. 3,000కు పైగా పోలింగ్ బూతులు ఈ నియోజకవర్గం ప్రత్యేకత. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఇక్కడుండడంతో మినీ భారత్ గా కనిపిస్తుంది. ఈ స్థానంపై పట్టు సాధించడం అంత తేలిక కాదు. అలాంటి మల్కాజ్గిరి నియోజకవర్గంపై బీజేపీలో 6 డజను మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పైరవీలు ప్రారంభించారట. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్లో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, హుజురాబాద్ లో కారు పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి లోక్సభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ముందుగా మెదక్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తర్వాత మనసు మార్చుకుని మల్కాజ్గిరిపై దృష్టి పెట్టి తన ప్రతిపాదన బీజేపీ జాతీయ నాయకత్వం ముందు ఉంచారట. మరోవైపు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి కూడా మల్కాజ్గిరి లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. 1998 నుంచి 99 వరకు, ఆ తర్వాత 1999 నుంచి 2004లో హనుమకొండ టీడీపీ ఎంపీగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో హనుమకొండ ప్లేస్ లో కొత్తగా భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. వరంగల్ పార్లమెంట్ సీటు ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో సురేష్ రెడ్డికి నియోజకవర్గం లేకుండా పోయింది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత కమల దళంలో చేరి ప్రజా సంగ్రామ యాత్రలో కీలకంగా పనిచేశారు. హుజురాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన చాడ సురేష్ రెడ్డి చాలా కాలంగా మల్కాజ్గిరిలో పర్యటిస్తూ పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండే చాడ సురేష్ రెడ్డి టికెట్ తనకే దక్కుతుంది అన్న నమ్మకంతో ఉన్నారట. మరోవైపు బీజేపీ సీనియర్ నేత, పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయటంతో జాతీయ నేతలతో సాన్నిహిత్యం ఉంది. బీజేపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయని మురళీధర్ రావుకు జాతీయ నాయకత్వం అవకాశం ఇస్తుందో లేదో అనే చర్చ సాగుతోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ రేస్ లో ఉన్నారట. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో కూన శ్రీశైలం గౌడ్ కు అత్యధికంగా 1,02,000 ఓట్లొచ్చాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజ్గిరి లోక్సభ సీటు ఆశావహుల జాబితాలో ఉన్నారట. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా మల్కాజ్గిరి బీజేపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారట. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సహ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఆశించిన సమీకరణాలు కుదరకపోవడంతో సీటును సర్దుబాటు చేయలేకపోయింది పార్టీ నాయకత్వం. 2014లో టీడీపీ అభ్యర్థిగా చేవెళ్ల లోక్సభ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి తెలుగుదేశం తరపున బరిలో దిగి పరాజయం పాలయ్యారు.
ఆ తరువాత బీజేపీలో చేరిన వీరేందర్ గౌడ్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. మరి కమల దళం సీటు ఎవరికిస్తుందో చూడాలి.